నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసు తదుపరి విచారణకు కోర్టు అనుమతి. 2022లో చంపి డోర్ డెలివరీ చేసిన వైసీపీ నేత అనంతబాబు. జిల్లాలు మండలాల పేర్లు మార్పులపై మంత్రివర్గ ఉపసంఘం. పునర్విభజన సమస్యలపై అధ్యయనం చేయాలన్న ప్రభుత్వం. ఖరీఫ్ సీజన్లో పంటల సాగు, ఎరువుల వినియోగంపై సీఎం సమీక్ష. ప్రకృతి సేద్యం దిశగా ప్రోత్సహించే చర్యలపై చర్చ. తిరుమలలో 3వ వైకుంఠం క్యూ కాంప్లెక్స్ నిర్మాణంపై కమిటీ ఏర్పాటుకు టీటీడీ నిర్ణయం. కటకటాల్లోకి అనిల్ కుమార్ యాదవ్ అనుచరుడు. అక్రమ మైనింగ్ కేసులో A12గా ఉన్న శ్రీకాంత్ రెడ్డికి రిమాండ్. పదకొండు యూట్యూబ్ ఛానళ్లను తొలగించిన గూగుల్. వివిధ దేశాలకు వ్యతిరేకంగా అసత్య ప్రచారాలు చేయటంపై చర్యలు. ఎస్సీ యువకుడు డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసు తదుపరి విచారణకు రాజమహేంద్రవరం ఎస్సీ ఎస్టీ కోర్టు అనుమతి ఇచ్చింది. 90 రోజుల్లో సప్లిమెంటరీ ఛార్జ్షీట్ దాఖలు చేయాలని కోర్టు ఆదేశించింది. 2022 మే 19న కాకినాడలో డ్రైవర్ సుబ్రహ్మణ్యంను వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు హత్య చేశాడు. తరువాత మృతదేహాన్ని డోర్ డెలివరీ చేశాడు. దీనిపై వైసీపీ హయాంలో విచారణ లోపభూయిష్టంగా జరగడంతో పాటు 90 రోజుల్లో కోర్టుకు సమర్పించాల్సిన ఆధారాలు సమర్పించకపోవడంతో అనంతబాబుకు సుప్రీంకోర్టు డిఫాల్ట్ బెయిల్ ఇచ్చింది. తాజాగా రాజమహేంద్రవరం ఎస్సీ ఎస్టీ కోర్టు కేసు తదుపరి విచారణకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో విచారణ పట్టాలెక్కనుంది. ఆ రోజు అర్ధరాత్రి ఒక మహిళ మరియు అనంతబాబు ఇద్దరు అర్ధరాత్రి 19వ తారీఖు అర్ధరాత్రి ఇంటికి చేరారు. ఆమె ఇంట్లోకి వెళ్ళింది. ఈయన డ్రెస్ మార్చుకొని బయటకు వచ్చాడు. అప్పుడే శవం కారులో ఉందా, లేకపోతే ఆ మహిళ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొందా అనే విషయాన్ని ఆ మహిళను కూడా విచారించాలి. ఇదేదో యాక్సిడెంట్ ప్రమాదం లాగా సృష్టించేసి ఈ యొక్క మర్డర్ని పక్కదోవ పట్టించడానికి ఎలా ప్రయత్నం చేశారు, ఎవరైతే అధికారులు కేసులో ముద్దాయిల్ని కాపాడడానికి ప్రయత్నం చేశారో ఇంకా ఎంతమంది దీంట్లో పాల్గొన్నారు అనేది త్వరలో తేలబోతా ఉంది. రెండోది, అనంతబాబు కూడా మధ్యస్థ బెయిల్ మీద డిఫాల్ట్ బెయిల్ నిర్ధారించిన సమయంలో ఛార్జ్షీట్ దాఖలు చేయలేదు కాబట్టి ఆనాటి విచారణాధికారులు ఈ యొక్క ముందస్తు బెయిల్ ఇవ్వండి అని చెప్పేసి డిఫాల్ట్ బెయిల్ ఇవ్వమని చెప్పేసి సుప్రీంకోర్టును ఆశ్రయిస్తే ఆనాటి ప్రభుత్వం వాళ్ళ తరపున వాదించే న్యాయవాది మధ్యస్థ బెయిల్ ఇవ్వడానికి అభ్యంతరం లేదని చెప్పాడు. ఇప్పుడు మధ్యస్థ బెయిల్ మీద అనంతబాబు ఇక్కడ తిరుగుతూ ఉన్నాడు కాబట్టి ఆ బెయిల్ని ఆర్గ్యుమెంట్కి తెప్పించాలి. అలానే పోలీస్ కస్టడీ బెయిల్ హైకోర్టులో ఉంది. ఆ పిటిషన్ విచారణ జరిపే విధంగా ప్రయత్నం చేయాలి. డెఫినెట్గా అనంతబాబు యొక్క ఆగడాల విషయం ఈ కేసులో మొత్తం గుట్టు విప్పి బయటపడే అవకాశాలు ఉన్నాయి. ఎస్సీ యువకుడు డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు కిరాతకంగా హత్య చేసి మృతదేహాన్ని డోర్ డెలివరీ చేసిన ఘటన అప్పట్లో రాష్ట్ర వ్యాప్తంగానే కాక దేశంలోనూ సంచలనం రేపింది. అత్యంత పాశవికమైన ఈ ఘటనపై వైసీపీ హయాంలో విచారణ లోపభూయిష్టంగా సాగిందన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. నిందితుడిని కాపాడేందుకు ప్రభుత్వంతో పాటు పోలీసు విచారణ అధికారులు శక్తివంచన లేకుండా ప్రయత్నించారని తీవ్ర విమర్శలు వినిపించాయి. విచారణ అధికారులు 90 రోజుల్లోపు కోర్టుకు సమర్పించాల్సిన ఆధారాలపై జాప్యం వహించడంతో నిందితుడికి సుప్రీంకోర్టు డిఫాల్ట్ బెయిల్ మంజూరు చేసింది. తాజాగా రాజమహేంద్రవరం ఎస్సీ ఎస్టీ కోర్టు కేసు తదుపరి విచారణకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో విచారణ పట్టాలెక్కనుంది. దళిత యువకుడు తన వద్ద డ్రైవర్గా పనిచేసిన వీధి సుబ్రహ్మణ్యాన్ని 2022 మే 19న కాకినాడలో వైసీపీ ఎమ్మెల్సీ అనంత సత్య ఉదయ భాస్కర్ రావు అలియాస్ అనంతబాబు దారుణంగా హతమార్చారు. మృతదేహాన్ని కాకినాడలో నివాసం ఉంటున్న సుబ్రహ్మణ్యం ఇంటి వద్దకు స్వయంగా డోర్ డెలివరీ చేశారు. ఈ కేసును వైసీపీ ప్రభుత్వం తొలి నుంచి నీరుగార్చే ప్రయత్నాలే చేసింది. హత్య జరిగిన 3 రోజుల తరువాత కాకినాడ సర్పవరం పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. శవ పరీక్షలో 31 గాయాలు, 3 అంతర్గత గాయాలు ఉన్నట్లు తేలింది. కుటుంబ సభ్యులు, దళిత సంఘాలు, పౌర హక్కుల సంఘాల నిరసనలు, డిమాండ్లతో దిగివచ్చిన అప్పటి జగన్ ప్రభుత్వం అనంతబాబును 2022 మే 23న అతిథి మర్యాదలతో అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచింది. అనుమానాస్పద మృతి కేసును మార్పు చేస్తూ హత్య కేసు సెక్షన్ 302
201 రెడ్ విత్ 341 ఐపీసీతో పాటు SC/ST అట్రాసిటీ కేసుగా మార్చారు. సుబ్రహ్మణ్యాన్ని తానే హత్య చేసినట్లు అనంతబాబు అంగీకరించారని అప్పటి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ రవీంద్రనాథ బాబు కాకినాడలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి వెల్లడించారు. నిందితుడిని అనంతబాబు గారు అని సంబోధిస్తూ ఆయన మాట్లాడిన తీరుపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. విచారణ అధికారుల తీరు తీవ్ర వివాదాస్పదం, విమర్శల పాలైంది. సుబ్రహ్మణ్యం మృతదేహంపై 31 గాయాలు, 3 అంతర్గత గాయాలు ఉన్నట్లు నిర్ధారణ అయినప్పటికీ ఒక్క అనంతబాబుని మాత్రమే నిందితుడిగా చేర్చడంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ఈ గాయాలన్నీ ఒక్కరే చేసి హతమార్చి మృతదేహాన్ని కారులో వేసుకుని ఇంటికి తీసుకురావడం సాధ్యం కాదని తెలిసినా మిగతా వారి ప్రమేయాన్ని ఎక్కడా పోలీసులు ప్రస్తావించలేదు. ఈ నేరంలో గూగుల్ టేక్అవుట్, టవర్ లొకేషన్, కాల్ డేటా రికార్డ్, సీసీటీవీ ఫుటేజ్ల ఆధారంగా విచారణ జరిపి నేరస్తులు అందరినీ గుర్తించి చర్యలు చేపట్టడంలో పోలీసులు పూర్తిగా విఫలమయ్యారన్న విమర్శలు వెల్లువెత్తాయి. అనంతబాబు నేర చరిత్రపైన పోలీసులు వ్యవహరించిన తీరు అనేక అనుమానాలకు తావిస్తోంది. ఆయన ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరం మన్యంలో సాగించిన అరాచకాలు, దోపిడీలు, ఆగడాలపై రౌడీ షీట్లు, పలు నేరాల్లో ప్రమేయం ఉన్నా ఎలాంటి నేర చరిత్ర లేదని పోలీసులు కోర్టుకు తప్పుడు సమాచారం అందించారు. అధికార బలాన్ని ప్రయోగించి గిరిజనులపై అక్రమ కేసులు పెట్టించి వేధించడం, ఆదివాసీ భూముల్ని ఆక్రమించి సుమారు 200 ఎకరాల్లో నిబంధనలకు విరుద్ధంగా చేపల చెరువులు తవ్వారన్న ఆరోపణలు ఉన్నాయి. మద్దిగడ్డ రిజర్వాయర్ నీటిని చేపల చెరువులకు అక్రమంగా మళ్లించి కోట్లాది రూపాయలు ఆర్జించారని ఆరోపణలున్నాయి. అక్రమ మైనింగ్, అటవీ సంపద దోపిడీపై ఎవరైనా ప్రశ్నిస్తే కేసులతో వేధించారన్న విమర్శలున్నాయి. ఎన్నో దౌర్జన్యాలు, దోపిడీలతో రెచ్చిపోతున్నా చివరకు హత్య చేసిన నిందితుడిని కాపాడేందుకు గత ప్రభుత్వం వ్యవహరించిన తీరు అందరినీ విస్మయానికి గురిచేసింది. చివరకు సుప్రీంకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేయడంతో రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి అనంతబాబు విడుదలయ్యారు. జైలు నుంచి విడుదలైన సమయంలో ఆయన అనుచరులు, వైసీపీ నాయకులు పాలాభిషేకాలు, పూలు, గజమాలలతో భారీ ర్యాలీ చేపట్టడంపై దళిత సంఘాలు, ప్రజా సంఘాలతో పాటు సామాన్య ప్రజలు నిర్ఘాంతపోయారు. అప్పటి నుంచి సుమారు 2.5 ఏళ్లుగా నిందితుడు అనంతబాబు స్వేచ్ఛగా బయట తిరుగుతున్నారు. గత ఎన్నికల సమయంలో అప్పటి వైసీపీ ప్రజా ప్రతినిధులతో పాటు సీఎం జగన్తోనూ చెట్టపట్టాలేసుకుని ప్రచారంలోనూ పాల్గొన్నారు. కుమారుడిని కోల్పోవడమే కాకుండా తీవ్ర అన్యాయానికి గురైన సుబ్రహ్మణ్యం తల్లిదండ్రులు న్యాయం చేయాలని సీఎం చంద్రబాబును కలిసి గోడు వెళ్లబోసుకున్నారు. దీంతో కూటమి ప్రభుత్వం సుబ్రహ్మణ్యం హత్య కేసు విచారణకు ఆదేశించింది. ప్రాసిక్యూషన్కు సహకరించేందుకు ప్రముఖ న్యాయవాది ముప్పాళ్ల సుబ్బారావుని నియమించింది. కాకినాడ ఎస్పీ బిందు మాధవ్, ఏఎస్పీ మనీష్ దేవరాజ్ పాటిల్ నేతృత్వంలో ప్రత్యేక విచారణ బృందాన్ని ఏర్పాటు చేశారు. తాజాగా తదుపరి విచారణకు రాజమహేంద్రవరం SC/ST కోర్టు అనుమతి ఇస్తూ ఆదేశాలు జారీ చేయడంతో మరింత లోతుగా కేసును దర్యాప్తు చేయనున్నారు. అనంతబాబుతో పాటు మిగతా పాత్రధారులు, సూత్రధారులు ఎవరైనా ఉన్నారా అనే అంశాలు తేలనున్నాయి. వారిపై చట్టపరమైన చర్యలు తీసుకునే అవకాశం ఉంది. అలాగే బాధితులకు న్యాయం జరిగే వీలుంది. వైసీపీ హయాంలో అస్తవ్యస్తంగా చేసిన జిల్లాల పునర్విభజనపై కూటమి ప్రభుత్వం దృష్టి సారించింది. జిల్లాలు, మండలాలు, గ్రామాల సరిహద్దులు, పేర్లు మార్పుల చేర్పుల కోసం చర్యలు చేపట్టింది. సమస్యల అధ్యయనం కోసం మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసింది. వైసీపీ హయాంలో అస్తవ్యస్తంగా చేసిన జిల్లాల పునర్విభజనను సరిదిద్దుదామని ఎన్నికల ముందు ఇచ్చిన హామీని నెరవేర్చేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు చర్యలు ప్రారంభించారు. జిల్లాల పునర్విభజనతో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, వాటి పరిష్కారం కోసం మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేశారు. జిల్లాలు, మండలాలు, గ్రామాల సరిహద్దులు, పేర్లు మార్పుల చేర్పులపై 7 సభ్యులతో కూడిన మంత్రివర్గ ఉపసంఘం అధ్యయనం చేస్తుందని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు. మంత్రివర్గ ఉపసంఘం సభ్యులుగా హోంమంత్రి అనిత, రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్, పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ, రోడ్లు భవనాల శాఖ మంత్రి జనార్దన్ రెడ్డి, జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ను నియమించారు. మంత్రివర్గ ఉపసంఘం కన్వీనర్గా రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వ్యవహరిస్తారని ఆదేశాల్లో వెల్లడించారు.
పరిపాలన సౌలభ్యం కోసం తీసుకోవాల్సిన చర్యలతో పాటు జిల్లా రెవెన్యూ డివిజన్ మండల సరిహద్దుల మధ్య దూరాన్ని పరిగణలోకి తీసుకుని మంత్రివర్గం సమస్యలపై అధ్యయనం చేయనుంది. జిల్లాలు, మండలాలు, గ్రామాల సరిహద్దులు నిర్ణయించే ముందు స్థానిక ప్రాంత చారిత్రక సాంస్కృతిక నేపథ్యాన్ని పరిగణలోకి తీసుకోనుంది. సామాజిక ఆర్థిక అభివృద్ధి కోసం అంతరాలు లేని విధంగా కొత్త ప్రాంతాల సరిహద్దులను నిర్దేశించాలని మంత్రివర్గానికి రాష్ట్ర ప్రభుత్వం సూచించింది. జనాభా సంఖ్య, భౌగోళిక పరిస్థితులను పరిగణలోకి తీసుకుని సరిహద్దులు నిర్ణయించాలని ఉత్తర్వుల్లో నిర్దేశించింది. కొత్త జిల్లాల ఏర్పాటు సహా జిల్లాల సరిహద్దుల మార్పులు చేయాలని పలు ప్రాంతాల్లో ప్రజలు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఈ పరిస్థితుల్లో సరిహద్దులు పేర్లపై ప్రజలు, ప్రజాప్రతినిధుల నుంచి వచ్చిన సూచనలు, అభ్యంతరాలను పరిగణలోకి తీసుకుని అందుకు తగ్గట్లుగా సిఫార్సులు చేయాలని మంత్రివర్గ ఉపసంఘాన్ని ప్రభుత్వం ఆదేశించింది. వ్యవసాయం, అనుబంధ రంగాలపై సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. పంటల ప్రణాళిక, ఉత్పత్తులకు విలువ జోడింపు, రైతులకు సహకారం అందించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై సీఎం చర్చించారు. సమీక్షకు వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు, వ్యవసాయ అనుబంధ రంగాలకు చెందిన ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఖరీఫ్ సీజన్లో కొన్ని జిల్లాల్లో వర్షపాతం లోటు ఉండగా కొన్ని జిల్లాల్లో సాధారణ వర్షపాతం నమోదైందని అధికారులు సీఎంకు వివరించారు. కృష్ణా, గోదావరి, వంశధార బేసిన్లలో ప్రధాన ప్రాజెక్టులు నిండాయి. ఖరీఫ్ సీజన్లో పంటల సాగు, ఎరువుల వినియోగం వంటి అంశాలపై చర్చించారు. ఎరువుల వినియోగం తగ్గించి ప్రకృతి సేద్యం దిశగా ప్రోత్సహించేందుకు తీసుకుంటున్న చర్యలపై చంద్రబాబు సమీక్షించారు. ఈ సీజన్లో ఎరువుల వినియోగాన్ని 12% మేర తగ్గించేలా వ్యవసాయ శాఖ ప్రణాళిక అమలుపై చర్చించారు. వైసీపీ నేత మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్కు ఉచ్చు బిగుస్తోంది. క్వాడ్స్ అక్రమ రవాణా కేసులో అనిల్ కుమార్ యాదవ్ అడ్డంగా దొరికినట్లు తెలుస్తోంది. క్వాడ్ స్కామ్లో అనిల్ అనుచరుడు బెరుదబోలు శ్రీకాంత్ రెడ్డి నిన్న హైదరాబాద్లో అరెస్ట్ అయ్యారు. నెల్లూరు రూరల్ పోలీసులు A12గా ఉన్న శ్రీకాంత్ రెడ్డిని ఇవాళ గూడూరు కోర్టులో ప్రవేశపెట్టగా న్యాయమూర్తి 14 రోజులు రిమాండ్ విధించారు. దీంతో నెల్లూరు కేంద్ర కారాగారానికి శ్రీకాంత్ రెడ్డిని తరలించారు. పోలీసు విచారణలో శ్రీకాంత్ రెడ్డి అనిల్ కుమార్ పాత్రపై కీలక వివరాలు వెల్లడించినట్లు సమాచారం. అనిల్ కాకాణితో తనకు వ్యాపార లావాదేవీలు ఉన్నాయని, 2023 ఆగస్టు నుంచి అనిల్ కాకాణితో క్వాడ్స్ వ్యాపారం చేశానని విచారణలో శ్రీకాంత్ రెడ్డి చెప్పినట్లు తెలుస్తోంది. లీజు గడువు ముగిసిన రుస్తుం మైన్ నుంచి క్వాడ్స్ తీసినట్లు శ్రీకాంత్ రెడ్డి అంగీకరించినట్లు సమాచారం. వాకాటి శివారెడ్డి, వాకాటి శ్రీనివాసరెడ్డి క్వారీ పనులు చూసుకున్నారని, పర్యవేక్షించినందుకు తనకు టన్నుకు 1000 రూపాయలు ఇచ్చేవారని శ్రీకాంత్ రెడ్డి పోలీసులకు చెప్పినట్లు తెలుస్తోంది. క్వాడ్స్ ను ఏనుగు శశిధర్ రెడ్డి పొలంలో డంప్ చేసేవాళ్లని, శశిధర్ రెడ్డికి ఎకరాకు 25,000 రూపాయలు ఇచ్చేలా ఒప్పందం చేసుకున్నట్లు శ్రీకాంత్ రెడ్డి చెప్పినట్లు సమాచారం. రుస్తుం మైన్ నుంచి తీసిన క్వాడ్స్ ను చైనా పంపేవారని, దువ్వూరు శ్రీకాంత్ రెడ్డితో క్వాడ్స్ ను ఎగుమతి చేయించినట్లు శ్రీకాంత్ రెడ్డి పోలీసులకు చెప్పినట్లు తెలుస్తోంది. క్వాడ్స్లో వచ్చిన డబ్బుతో స్థిరాస్తి వ్యాపారం చేశామని తాను, మాజీ మంత్రి అనిల్ కలిసి పలు వెంచర్లు వేసినట్లు శ్రీకాంత్ రెడ్డి విచారణలో వెల్లడించినట్లు తెలుస్తోంది. గూడూరులో 100 ఎకరాల్లో గ్రీన్ మెడోస్ వెంచర్, నాయుడుపేటలో 50 ఎకరాల్లో స్వర్ణముఖి స్మార్ట్ సిటీ వెంచర్ వేసినట్లు తెలుస్తోంది. హైదరాబాద్లోనూ 2 హౌసింగ్ ప్రాజెక్టులు వేశామని, మణికొండ, అల్కాపురి, తుర్కయంజాల్లో వెంచర్లు వేసినట్లు శ్రీకాంత్ రెడ్డి పోలీసు విచారణలో చెప్పినట్లు సమాచారం. మణికొండ, అల్కాపురిలో హెవెన్లీ హోమ్స్, తుర్కయంజాల్లో గ్రీన్ మెడోస్ పేరిట వెంచర్లు వేసినట్లు శ్రీకాంత్ రెడ్డి అంగీకరించినట్లు తెలుస్తోంది. కేసులకు భయపడి 2024లో ప్రభుత్వం మారాక హైదరాబాద్కు మకాం మార్చానని శ్రీకాంత్ రెడ్డి పోలీసు విచారణలో అంగీకరించినట్లు తెలుస్తోంది. మద్యం కుంభకోణం కేసులో నిందితుల బెయిల్ పిటిషన్లపై విజయవాడ ఏసీబీ కోర్టు విచారణ జరిపింది. ఈ కేసులో బెయిల్ కావాలంటూ బూనేటి చాణక్య, పైలా దిలీప్, వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. వాదనలు విన్న న్యాయస్థానం చాణక్య, దిలీప్ బెయిల్ పిటిషన్లను ఈ నెల 25కి వాయిదా వేసింది. అంతేకాకుండా కౌంటర్ దాఖలు చేయాలని సిట్కో ఆదేశాలు జారీ చేసింది. చెవిరెడ్డి బెయిల్ పిటిషన్పై తదుపరి విచారణను ఏసీబీ కోర్టు ఈ నెల 28వ తేదీకి వాయిదా వేసింది. లిక్కర్ స్కామ్ కేసులో బూనేటి చాణక్య A8, పైలా దిలీప్ A30గా, చెవిరెడ్డి A38గా ఉన్నారు. మద్యం కుంభకోణంలో ముడుపులు వసూలు చేసే వ్యవహారంలో వీరంతా కీలకంగా వ్యవహరించారు. ముగ్గురు ఈ కేసులో రిమాండ్ ఖైదీలుగా జైల్లో ఉన్నారు.
రాష్ట్రాన్ని క్రీడా ఆంధ్రప్రదేశ్గా మార్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని శాప్ చైర్మన్ రవి నాయుడు చెప్పారు. కడపలో ఉన్న క్రీడా పాఠశాలలో ప్రవేశాల కోసం గుంటూరు జిల్లాలోని ఆచార్య నాగార్జున వర్సిటీలో విద్యార్థులకు పోటీలు నిర్వహించారు. ఈ పోటీలను రవినాయుడు ప్రారంభించారు. ప్రతిభ గల క్రీడాకారులను తయారు చేసేందుకు క్షేత్రస్థాయిలో పోటీలు నిర్వహిస్తున్నామన్నారు. ప్రతిభ ఉన్న విద్యార్థులను ఎంపిక చేసి వారిని రాష్ట్ర స్థాయి క్రీడాకారులుగా తీర్చిదిద్దుతామని వెల్లడించారు. ఈ ఎంపిక విధానం పారదర్శకంగా ఉంటుందని, విద్యార్థుల తల్లిదండ్రులకు అనుమానాలు ఉంటే స్వయంగా ఫిర్యాదు చేయొచ్చని రవినాయుడు తెలిపారు. 5 తరగతులకు సంబంధించి సెలక్షన్స్ ఈరోజు సమర్థవంతంగా నిర్వహించాలి. ఎక్కడా కూడా లోటుపాట్లు ఈసారి కనపడకూడదు. ఎవరైతే స్పోర్ట్స్ మెన్ గా అవ్వాలని ఇంట్రెస్ట్ ఉన్నారో, అది ఎవరైతే ఆశా విద్యార్థులు ఉన్నారో వాళ్ళని మాత్రమే అన్ని విధాలుగా ఫిట్ గా ఉండే వాళ్ళని సెలెక్ట్ చేయాలని చెప్పి ఆదేశాలు జారీ చేయడంతో పాటు దాని అనుగుణంగా కూడా కార్యాచరణ రూపొందించమని చెప్పి అధికారులకు తెలియజేయడం, అధికారులు కూడా దాని తగ్గట్టు కూడా ఏర్పాటు చేయడం, దానందరికీ కూడా కృతజ్ఞతలు కూడా తెలియజేసుకున్నాం. ఏదైనా లోటుపాట్లు ఉంటే పేరెంట్స్ కూడా వాళ్ళ యొక్క వ్యక్తపరచచ్చు. ఆంధ్రప్రదేశ్ ని క్రీడా ఆంధ్రప్రదేశ్ గా మార్చాలనే సంకల్పంతో ఈ కార్యక్రమాలన్నీ నిర్వహిస్తాం. తిరుమలలో భక్తుల క్యూ లైన్లు, వసతి గదుల కష్టాలకు చెక్ పెట్టేలా 3వ వైకుంఠం క్యూ కాంప్లెక్స్ వివిధ ప్రాంతాల్లో విశ్రాంతి కేంద్రాల నిర్మాణానికి అధ్యయనం చేయాలని టీటీడీ నిర్ణయించింది. తిరుమల అన్నమయ్య భవనంలో సమావేశమైన టీటీడీ ధర్మకర్తల మండలి 52 అంశాలపై చర్చించింది. తిరుమలలోని పరిపాలనా కార్యాలయాన్ని ఒకే చోట ఉండేలా ఇంటిగ్రేటెడ్ పరిపాలనా భవన నిర్మాణంపై అధ్యయనం చేయాలని తీర్మానించింది. శిలాతోరణం, చక్రతీర్థం ప్రాంతాలను మరింత అభివృద్ధి చేసేందుకు మాస్టర్ ప్లాన్, డిపిఆర్ రూపొందించాలని నిర్ణయం తీసుకుంది. అలిపిరి, శ్రీవారిమెట్టు నడక మార్గాల్లో మౌలిక వస్తువులతో పాటు ఆధ్యాత్మిక ఆహ్లాదకర వాతావరణం పెంపొందించాలని తీర్మానించింది. వివిధ దేశాల్లో శ్రీవారి ఆలయాల నిర్మాణంపై సబ్ కమిటీ ఏర్పాటు చేసి ఆ కమిటీ ఇచ్చే నివేదిక ప్రకారం చర్యలు తీసుకోనున్నట్లు బోర్డు సమావేశం తర్వాత చైర్మన్ ఈవో చెప్పారు. టీటీడీలో సైబర్ నేరాల కట్టడికి త్వరితగతిన సైబర్ సెక్యూరిటీ ల్యాబ్ ఏర్పాటుకు ఆమోదం తెలిపామన్నారు. ఒంటిమిట్ట కోదండరామ ఆలయంలో నిత్యాన్నదానానికి పచ్చజెండా ఊపారు. విశాఖ జిల్లా పద్మనాభం మండలం భద్రయ్యపేటలో ప్రతి ఇంటిలో ఒక్కరు కిడ్నీ వ్యాధి బారిన పడుతున్నారు. కిడ్నీ సమస్యతో తమ గ్రామంలో ఒకే కుటుంబంలో 4 మరణించారని గ్రామస్తులు తెలిపారు. తాము కూడా కిడ్నీ సమస్యతో ప్రాణాలు కోల్పోతామేమోనన్న భయం తమను వెంటాడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. తమ గ్రామానికి వైద్య బృందాన్ని పంపించి పరీక్షలు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ హరేంధిర ప్రసాద్కు వినతి పత్రం అందజేశారు. కిడ్నీలు పోయా 4 చచ్చిపోయారండి మా ఇంట్లోనే. ఇలాగే ఒక్కొక్క ఇంటికి నరకం అనుభవిస్తాను. నాకు వచ్చింది, వీళ్ళందరికీ వచ్చింది. ఏదో టెస్ట్లో చేశారు, బాగా డైలీస్ కూడా పెట్టారు కానీ మరి ఇలాగే మరి చిన్న పెద్ద ఇలాగ ఒక్కొక్కరు నష్టపోతుంటే మిగతా వాళ్ళు భయం పడతానండి. ముందు ఈ కిడ్నీ వ్యాధులతోనే ఒక 10 మంది దగ్గర చనిపోయారండి. ఇప్పుడు వయసున్న పిల్లలు, చిన్నపిల్లలకు కూడా కిడ్నీ ఎఫెక్ట్ వస్తే ప్రతి వాళ్ళు ఇప్పుడు దగ్గర 160 మందికి చేశారండి. అందులో 50 మందికి కిడ్నీ ఎఫెక్ట్ అని తేలిందండి. ఇంతకుముందు చేశారండి, 2-3 సార్లు టెస్టులు చేశారు. కానీ అది వాటర్ ఎలా ఉందనేది మనకైతే ఇప్పుడు ఇంతవరకు ఎవరు చెప్పలేదండి. అది ఏ రకంగా ఇదైంది అనేది మనకు తెలియదండి. ఆ ట్యాంక్ కూడా మాకు వాటర్ ట్యాంక్ ఇప్పుడు ఇంతవరకు లేదండి. ఆ డైరెక్టర్ బోర్ కొట్టి అందులో మోటార్ పెట్టేసి దాని నుంచి డైరెక్టర్ ఇంటింటికి పైపులు వేస్తారండి. ఆ వాటర్ తాగుతారండి. ప్రతి వాళ్ళు కూడా ఆ వాటర్ తాగుతుంటారు. 3 రోజుల నుంచి అన్నాలు తిన్నోళ్ళు కూడా ఉన్నారు ఆ టెస్టులు వచ్చిన కానించి. కానీ బాగా భయపడుతుంటారు. ఎందుకంటే కిడ్నీ ప్రాబ్లం అని తెలిసిన వెంటనే కొన్ని రోజులు చనిపోతుంటారు. అయినా ఎవరు పట్టించుకోవట్లేదు. అందుకని మా ఊరికి వచ్చి కొంచెం టెస్టులు చేసి కొంచెం మా ఊర్లో వాటర్ కూడా చెక్ చేయించి కొంచెం మా ఊరికి కొంచెం న్యాయం చేయాలని కోరుకుంటున్నాను. ట్యాంక్ అయితే అస్సలు కుళ్ళు కాలవ కంట అద్దనము. ఆ పైపు నల్లగా ఉంటుంది, కుళ్ళు కాలవ. అక్కడ ఆ నీళ్ళు వాటర్ తాగుతుంటే మరి ఆ వాటర్ ఏటవుతుందో ఎవరు పట్టించుకో. మరి ఏడు చేస్తాం, మేము భయంకరంగా బతుకుతాను. వివిధ దేశాలకు అనుకూలంగా వ్యతిరేకంగా అసత్య ప్రచారాలు చేస్తున్నాయని ఆరోపిస్తూ గూగుల్ ఈ ఏడాది 2వ త్రైమాసికంలో 11,000 యూట్యూబ్ ఛానళ్లను తొలగించింది. అందులో చైనాకు చెందినవే 7,700 యూట్యూబ్ ఛానళ్లు ఉన్నాయి. భారత్లో పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా పార్టీకి అనుకూల ప్రచారం, అధ్యక్షుడు జిన్పింగ్ను ప్రశంసించడం,
అమెరికా విదేశాంగ విధానంపై విమర్శలతో కూడిన కంటెంట్ పోస్ట్ చేస్తున్నట్లు గూగుల్ ఆరోపించింది. రష్యాకు చెందిన 2000కు పైగా యూట్యూబ్ ఛానళ్లు, ఇతర వెబ్సైట్లను తొలగించినట్లు వెల్లడించింది. ఉక్రెయిన్, నాటో, పాశ్చాత్య దేశాలను విమర్శించడంతో పాటు రష్యాకు మద్దతుగా సందేశాలు వ్యాప్తి చేస్తున్నాయని పేర్కొంది. రష్యాలోని పలు సంస్థలకు ఆ ఛానళ్లతో సంబంధం ఉన్నట్లు తెలిపింది. మే నెలలో రష్యా ప్రభుత్వ నియంత్రణలోని 20 యూట్యూబ్ ఛానళ్లు, 4 అడ్వర్టైజ్మెంట్ ఖాతాలను, ఓ బ్లాగ్ను తొలగించింది. ఇంకా ఇరాన్, తుర్కియే, ఇజ్రాయెల్, రొమేనియా, అజర్బైజాన్, ఘానాకు చెందిన యూట్యూబ్ ఛానళ్లను తొలగించినట్లు గూగుల్ తెలిపింది. రాజకీయ ప్రత్యర్థులు టార్గెట్గా ఇజ్రాయెల్ పాలస్తీనా సంక్షోభం, అంతర్గత ఎన్నికల అంశాలపై శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా, మత విద్వేషాలు రెచ్చగొట్టేలా అసత్య వార్తలు ప్రసారం చేస్తున్నందునే ఈ చర్య చేపట్టినట్లు గూగుల్ పేర్కొంది.